వైసీపీ నాయకులు గాని నేతలు గాని సంస్కారహీనులు, సంస్కారం తెలియని వాళ్ళని స్పష్టంగా మరొకసారి నిన్న తిరుపతి సంఘటనతో రుజువైంది. తిరుమల అంటే పవిత్రతకు మారుపేరు. కళ్యాణ వెంకటేశ్వర స్వామన్న, కలియుగ ప్రత్యక్ష దైవం అన్న ఎప్పుడు నిత్య కళ్యాణం, అందరూ ఆనందంగా ఉండాలి, మంచి జరగాలి అనే విధంగా ఆ ప్రాంతం దేదీప్యమానంగా విరజిల్లుతుంది. అయితే వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఆ పవిత్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం రోజు చేస్తున్నారు. బాధేస్తోంది. తిరుమలను రాజకీయ వేదికగా మార్చాలనుకుంటున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేదానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను అమలు చేయడానికి కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు, అక్కడ ఉన్న వైసీపీ నేతలు రోజుకొక నాటకాలు ఆడుతున్నారు. మేము అడుగుతున్నాం, తిరుమల పవిత్రతను ఎందుకు దెబ్బతీస్తున్నారు? కరుణాకర్ రెడ్డి అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? రోజుకొక ఇష్యూ. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం స్వామి వారిని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నారు. వస్త్రాల నుంచి వర్కుల వరకు, ఉండి నుంచి నెయ్యి వరకు ఏది వదిలిపెట్ల. యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా స్వామివారి కానుకల నుంచి గోల్డ్ వరకు అన్ని దోచుకున్నారు, కోట్లు సంపాదించారు. ఈ రోజు మీరు ఓడిపోయిన తర్వాత 365 రోజులు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. రోజు ప్రెస్ మీట్, రోజు ఒక కార్యక్రమం, అలజడి సృష్టిస్తున్నారు, శాంతి భద్రతలను లేకుండా చేస్తున్నారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి కూడా అంతే పవిత్రం. వైసీపీ నేతలు తీరు మటుకు ఒక రోజేమో మందు బాటలు వాళ్లే పెడేసి ఇక్కడ కొండ మీద మద్యం ఉందంటారు, వాళ్లే మాంసం తీసుకెళ్లిపోయి మాంసం ఉందంటారు. దాని తర్వాత వాళ్లే ఏదైతే కల్తీ చేసేసి అబాండాలు వేసేస్తారు, సెటిల్మెంట్లు వాళ్లే చేస్తారు. అక్కడెక్కడో ఎప్పుడో శనేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడో పాతకాలంలో అది విగ్రహం చెక్కేటప్పుడే ఉన్నదాన్ని తీసుకుని వచ్చి అలజడి సృష్టించారు. అలిపిరికాడ అలజడి, తిరుమలలో అలజడి, తిరుపతిలో అలజడి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. వాస్తవం, ఇది ఉన్మాదులో దాడిగానే అభివర్ణించాలి. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్.